తెలంగాణ పాలిసెట్ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది కావచ్చు అని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. నీకు క్లారిటీ అయితే వస్తుంది కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అండ్ కౌన్సిలింగ్కి సంబంధించిన షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి. ఒకవేళ నువ్వు మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకో. మనమైతే పాలిసెట్ గురించి చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అని కూడా డీటెయిల్గా మాట్లాడుకుంటాం. సో మనం ప్రీవియస్గా అయితే పాలిసెట్కి సంబంధించి ఒక 2 వీడియోస్ చేసుకున్నాం. సో తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఈ వీడియో అయితే వేసుకుంటున్నాం. సో ఎందుకంటే మనకి ఎట్లాంటి అప్డేట్స్ లేవు. సో ఏదైనా ఒక అప్డేట్ ఇవ్వాలి అని చెప్పిన అయితే ఈ వీడియో చేస్తున్నా. సో ప్రీవియస్గా మనం చేసుకున్న వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయి, కింద డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇస్తాం. సో మనం ప్రీవియస్ చేసుకున్న వీడియోస్ లోపల పాలిసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ లోపల ఎట్లాంటి డాక్యుమెంట్స్ మనకు అవసరమైతే అని చెప్పి ఒకటి వేసుకున్నాం. అండ్ దాని తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ లోపల ఏమేమి స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతాయి అని చెప్పి వేసుకున్నాం. సో నీకు పాలిసెట్ మీద ఫుల్ డీటెయిల్గా ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఆ వీడియోస్ అయితే కింద డిస్క్రిప్షన్ లోపల ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయి. సో మన ఛానల్ లోపల పాలిసెట్కి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఒక 1000 మెంబర్స్ అయితే ఉన్నారు. సో ఇంకొక 1000 మెంబర్స్ నార్మల్గా వచ్చి విజిట్ చేసి వెళ్తున్నారు. మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం అయితే 10K రీచ్ అయ్యడానికి ఛాన్స్ అయితే ఉంటున్నారు. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నా ఫర్దర్గా మనం మాట్లాడుకుందాం. సో ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అనే విషయానికి వస్తే మనకి కౌన్సిలింగ్ సంబంధించి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా. సో ఈ వీక్ లోపల మనకి హై ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు ఆ నోటిఫికేషన్ రావడానికి. ఆ నోటిఫికేషన్ లోపల ఏముంటుందంటే మనకు స్లాట్ బుకింగ్ ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు పెట్టుకోవాలి, దాని తర్వాత స్లాట్ బుకింగ్ అయిపోయాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయాక వెబ్ ఆప్షన్స్ ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు ఇవ్వాల్సి ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సీట్ అలాట్మెంట్ ఎప్పుడవుతుంది అని చెప్పి అన్నీ కూడా డీటెయిల్గా ఆ నోటిఫికేషన్ లోపల ఉంటుంది అన్నట్టు. ఆ నోటిఫికేషన్ ఒకసారి వచ్చిందంటే మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది కౌన్సిలింగ్ ఎప్పటి నుండి అని చెప్పి. ఓకేనా. సో మ్యాక్సిమం ఈ వీక్ లోపల మనకు ఆ నోటిఫికేషన్ రావడానికి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆఫ్టర్ దీస్ నోటిఫికేషన్ మనకైతే కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి మనకు స్లాట్ బుకింగ్ డేట్ వస్తుంది అన్నట్టు. ఓకేనా. స్లాట్ బుకింగ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. ఒకవేళ ఈ నోటిఫికేషన్ అనేది జూన్ 1st వీక్ లోపల వస్తే మనకు స్లాట్ బుకింగ్స్ అనేది జూన్ 2nd వీక్లో అవుతాయి. సో తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జూన్ 2nd వీక్ లోపల లాస్ట్ వరకు అవుతుంది అన్నట్టు. ఆఫ్టర్ దట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయాక జూన్ 3rd వీక్ వరకు సీట్ అలాట్మెంట్స్ అవుతాయి. సో ఒకవేళ ఈ వీక్ లోపల నోటిఫికేషన్ వస్తాయి, లేకపోతే నెక్స్ట్ వీక్లో నోటిఫికేషన్ వచ్చిందనుకో కొంచెం ఎక్స్టెన్షన్ అవుతుంది అన్నట్టు. సో మ్యాక్సిమం ఏంటంటే ఈ వీక్ లోపల రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్స్ అనేది ఈ 15 to 20 డేస్ లోపల అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టు. సో ఇట్లనే మనం ఫర్దర్గా చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం. సో నీకు కౌన్సిలింగ్ మీద క్లారిటీ రావాలన్నా అండ్ కౌన్సిలింగ్ లోపల ఎట్లాంటి సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి అనే ఒక క్లారిటీ లేకపోయినా కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, పక్కా వెళ్ళి చెక్ చేయి, ఎందుకంటే తర్వాత రిగ్రెట్ కావద్దు కదా. సో దట్స్ ఇట్. అండ్ పక్కా ఫాలో చేయి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.